Hi friends, hello, welcome to my YouTube channel and this is Sarita Tegala. And now we are going to discuss about the magic of silk which is of 7th class 3rd unit C reading. For more videos like this, please like, share and subscribe my channel. The magic of silk. మనం ఈ లెసన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా సిల్క్ అంటే మనం సిల్క్తో బట్టలు కానీ డ్రెస్సులు కానీ వేసుకుంటాం, కానీ ఇక్కడ సిల్క్తో ఒక మ్యాజిక్ జరిగింది, అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. This is a story from China along. This is a story from China. A long, long time ago, there lived an old woman in a hut in the forest. Her husband had been killed by a tiger some years ago. She was old and weak. Life was difficult for her and her daughter, Sivmi. ఈ స్టోరీ అనేది చైనాలో జరిగింది చాలా చాలా సంవత్సరాల క్రితం. అండ్ ఇంకా అక్కడ ఒక ఓల్డ్ ఉమెన్ ఒక చిన్న హర్ట్ లో, ఒక గుడిసెలో, ఒక ఫారెస్ట్ లో ఉండేదంట వాళ్ళ హస్బెండ్ తో కలిసి. అండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ ని చాలా ఇయర్స్ కింద ఒక టైగర్ చంపేసింది. అండ్ షీ వాస్ ఓల్డ్ అండ్ వీక్. ఆమె ఎలా ఉండేది అంటే చాలా వీక్ గా, ముసలిగా, ఓల్డ్ గా ఉండేది. లైఫ్ వాజ్ డిఫికల్ట్ ఫర్ హర్ అండ్ హర్ డాటర్ సీవ్మి. ఇంకా లైఫ్ అనేది, బ్రతకడం అనేది ఆమెకి ఇంకా వాళ్ళ కూతురు సీవ్మికి చాలా ఇబ్బంది, కష్టంగా ఉండేదంట. సీవ్మి డిడ్ ఆల్ ద కుకింగ్ అండ్ క్లీనింగ్ హర్ సెల్ఫ్. ఇంకా వాళ్ళ ఇంట్లో పని, క్లీనింగ్, కుకింగ్ అంతా ఎవరు చూసుకునే వాళ్ళు? వాళ్ళ డాటర్, వాళ్ళ అమ్మాయి సీవ్మి చూసుకునేదంట. షీ ఆల్సో లుక్డ్ ఆఫ్టర్ ద సిల్క్ వామ్స్ ఇన్ ద గార్డెన్. ఆ పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ గార్డెన్ లో ఉన్న సిల్క్ వామ్స్ ని కూడా సీవ్మియే చూసుకునేదంట. The worms gave them fine thread to make beautiful silk. అక్కడ వాళ్ళ గార్డెన్ లో ఉన్న సిల్క్ వామ్స్, ఆ సిల్క్ వామ్స్ నుంచి వాళ్ళు ఒక ఫైన్ థ్రెడ్ తీసుకొని దాంతో ఒక బ్యూటిఫుల్ సిల్క్ ని వాళ్ళు తయారు చేసేవాళ్ళు. సీవ్మి సోల్డ్ ద సిల్క్ టు ట్రావెలర్స్ ఇన్ ద విలేజ్ మార్కెట్. ఆ థ్రెడ్ ని సీవ్మి ఎక్కడ అమ్మేది అంటే వాళ్ళ విలేజ్ లో ఒక మార్కెట్ ఉండేది, ట్రావెలర్స్ అక్కడికి వస్తూ పోతూ ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ అమ్మేది. ఇన్ దిస్ వే షీ గాట్ ఎనఫ్ మనీ టు బై ఫుడ్ అండ్ అదర్ థింగ్స్. అలా వచ్చిన డబ్బుతో వాళ్ళు తిండి, ఇంకా వాళ్ళ ఇంట్లో కావాల్సిన సామాన్లు, సరుకులు అన్ని వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు. ఆ బ్యూటిఫుల్ ఏదైతే సిల్క్ వాళ్ళు తయారు చేసేవాళ్ళు కదా, సిల్క్ వామ్స్, ఆ సిల్క్ వామ్స్ తయారు చేసిన థ్రెడ్ ని వాళ్ళు విలేజ్ లో, మార్కెట్ లో ట్రావెలర్స్ అందరికి అమ్మి అక్కడి నుంచి వాళ్ళు కొంత మనీని తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో కావాల్సిన సరుకులు, తిండి అంతా వాళ్ళు దాంతో చూసుకునే వాళ్ళంట. Now, one day as Sivmi was returning home, it started to rain heavily. ఒక రోజు ఆ థ్రెడ్ ని మార్కెట్ లో అమ్మి ఆమె ఇంటికి వచ్చేటప్పుడు చాలా హెవీగా వర్షం పడిందంట. ఇట్ వాస్ గెట్టింగ్ డార్క్ టూ. ఇంకా అప్పుడు చాలా మబ్బులతో అంతా కమ్మేసుకొని ఇంకా చాలా చీకటి అయిపోయింది అనమాట. సివ్మి ran into the first hut she saw. ఇంకా అక్కడ వర్షం స్టార్ట్ అవ్వగానే ఆమె కొంచెం ముందుకు వెళ్ళి పరిగెత్తుకుని ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకి ఫస్ట్ ఏదైతే గుడిసె కనిపిస్తుందో అందులోకి ఆమె ఎంటర్ అవుతుంది. ద డోర్ వాజ్ ఓపెన్ అండ్ దెర్ వాజ్ నో వన్ ఇన్సైడ్. ఇంకా ఆ ఫస్ట్ హర్ట్ ఏదైతే ఆమె వెళ్ళిందో అక్కడ ఆమె వెళ్ళగానే ఆ డోర్ అనేది ఓపెన్ అయ్యి ఉంటే ఇంకా లోపల ఎవ్వరు లేరంట. ఈస్ ఎనీబడి ఇన్? షీ కాల్డ్ లౌడ్లీ అగైన్ అండ్ అగైన్. అక్కడికి వెళ్ళిన తర్వాత డోర్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి కదా, సో అక్కడ ఎవరైనా ఉన్నారా అని చాలా సార్లు ఆమె గట్టిగా అరిచిందంట. బట్ దేర్ వాజ్ నో రిప్లై. అక్కడ ఎవరు లేరు కదా, అందుకనే సో మనకు అక్కడ ఎవరు లేరు కాబట్టి ఆమెకి ఏమీ రిప్లై రాలేదంట. సివ్మి లుక్డ్ అరౌండ్ ద హర్ట్. సో ఆమె ఏం రిప్లై రాలేదు కాబట్టి ఆమె లోపలికి వెళ్ళి అంతా గుడిసె మొత్తం చూస్తుందంట. ద ఫ్లోర్ వాజ్ వెరీ డర్టీ. బౌల్స్ అండ్ పాట్స్ వర్ లెఫ్ట్ అన్వాష్డ్. ఇంకా ఆ గుడిసెలో కింద అంతా చాలా డర్టీగా ఉండే అనమాట. అక్కడ ఇంకా గిన్నెలు అవన్నీ కడగకుండా అలానే ఉన్నాయి అనమాట. Sivmi swept the floor and washed all the bowls and pots. ఇంకా ఆమె ఆ ఫ్లోర్ అంతా ఊడ్చేసి నీట్ గా క్లీన్ గా వాష్ చేసి అక్కడ ఉన్న బౌల్స్, పాట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా క్లీన్ చేసి పెట్టిందంట. By the time she had finished, the hut was as clean as a new one. సో ఆమె హర్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత హర్ట్ అనేది ఎలా ఉంది అంటే చాలా క్లీన్ గా, ఏదైతే కొత్త ఇల్లు, కొత్త గుడిసె ఏదైతే ఉంటుందో సేమ్ దానిలాగా ఉందన్నమాట. బై దెన్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్ టు. సో ఆమె ఇల్లంతా క్లీన్, ఆ గుడిసె అంతా క్లీన్ చేసే లోపల రెయిన్ కూడా స్టాప్ అయిపోయింది. ఐ హ్యాడ్ బెటర్ గో హోమ్ షీ సెడ్ టు హర్ సెల్ఫ్. సో ఇంకా ఆమె ఏమనుకుంటుంది అంటే, ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి, వర్షం కూడా ఆగిపోయింది కదా, మదర్ విల్ బి వరీడ్, ఇంకా నా కోసం మా మమ్మీ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది అనేసి. As
As she walked out of the hut, she saw a strange old man. సో ఇంకా ఆమె ఇంటికి వెళ్దాం, మా మమ్మీ కూడా బాధపడుతూ ఉంటుంది, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇంకా వర్షం కూడా ఆగిపోయింది కదా అని చెప్పేసి ఆమె ఇంటికి వెళ్దామని బయటికి రాగానే అక్కడ ఆమెకి హర్ట్ ముందు ఒక ఓల్డ్ మ్యాన్, స్ట్రేంజ్ ఓల్డ్ మ్యాన్ ఆమెకి కనిపిస్తాడంట. అంటే ఇంతకు ముందు ఆమె ఎప్పుడు అతన్ని చూడలేదు కాబట్టి అతను స్ట్రేంజ్ ఓల్డ్ మ్యాన్. హిస్ లాంగ్ బియర్డ్ రీచ్డ్ డౌన్ టు హిస్ వేస్ట్. ఇంకా ఓల్డ్ మ్యాన్ ఎలా ఉన్నాడు అంటే ఇంకా అతని వైట్ బియర్డ్ అంటే అతని వైట్ తెల్లగా ఉన్న గడ్డం అతని నడుముల వరకు ఉందంట. హీ లుక్డ్ అబౌట్ 100 years old. ఇంకా అతను చూడడానికి ఎలా ఉన్నాడు, 100 years old. ద ఓల్డ్ మ్యాన్ లుక్డ్ ఎట్ సివ్మి అండ్ స్మైల్డ్. ఇంకా ఓల్డ్ మ్యాన్ సివ్మిని చూసి చిన్నగా ఒక స్మైల్ ఇచ్చాడంట. సో వీ కెన్ సీ ఇన్ ద పిక్చర్, షీ ఈస్ ద సివ్మి అండ్ హీ ఈస్ ద ఓల్డ్ మ్యాన్. సివ్మిని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇంకా అతని గడ్డం అనేది చాలా లాంగ్ గా ఉంది, అతని నడుముల వరకు వస్తుందంట. Uncle, she said, I went into the hut because it was raining. I hope you don't mind. సో సిమి అతన్ని ఓల్డ్ మ్యాన్ ని చూసి ఇలా అంటుంది, అంకుల్, ఐ వెంట్ ఇన్ టు ద హర్ట్ బికాస్ ఇట్ వాస్ రైనింగ్. నేను ఇక్కడ వర్షం పడుతుందని చెప్పేసి మీ గుడిసెలోకి, మీ ఇంట్లోకి నేను వెళ్ళినా మీరేం అనుకోరు అనుకుంటున్నా అని సిమి ఆ ఓల్డ్ మ్యాన్ తో అంటుంది. నాట్ ఎట్ ఆల్ యంగ్ గర్ల్ రిప్లైడ్ ద ఓల్డ్ మ్యాన్. సో ఓల్డ్ మ్యాన్ ఏమంటున్నాడు, సిమి మీరు ఏమనుకోరు కదా నేను గుడిసె లోపలికి వెళ్ళినా అని చెప్పి అంటే అతను అంటున్నాడు, సో నేను ఏమి అనుకోను యంగ్ గర్ల్ అని రిప్లై చేసి. హిస్ ఐస్ ఫెల్ ఆన్ ద క్లీన్ ఫ్లోర్ అండ్ ఆన్ ద బౌల్స్ అండ్ పాట్స్. డిడ్ యూ క్లీన్ ద హర్ట్ ఫర్ మీ. సో ఇంకా అతను అక్కడ గుడిసె అంతా క్లీన్ గా ఉండడం చూసి ఆమెని సిమి అడుగుతున్నాడంట, నువ్వు ఇల్లంతా గుడిసె అంతా క్లీన్ చేసినావా, ఇక్కడ ఉన్న బౌల్స్ పాట్స్ అన్ని కూడా క్లీన్ చేసినావా నా కోసం అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు, ఓల్డ్ మ్యాన్ సిమిని అడుగుతున్నాడు. ఎస్ ఆన్సర్డ్ సిమి, లెట్ మీ హెల్ప్ యూ ఇన్ టు ద హర్ట్. సో అప్పుడు ఓల్డ్ మ్యాన్ అడిగింది కదా ఆమె అమ్మాయిని, సిమి నేను హర్ట్ అంతా క్లీన్ చేసినావా, ఇంకా బౌల్స్ పాట్స్ అన్ని అంటే అవును నేను హెల్ప్ చేసిన మీకు మీ హర్ట్ లో అని. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వెరీ హ్యాపీ. సో అదంతా విన్న ఓల్డ్ మ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయినాడంట. యూఆర్ ఎ వెరీ కైండ్ గర్ల్, హీ సెడ్ ఐ మస్ట్ గివ్ యూ ఎ ప్రెజెంట్. సో ఓల్డ్ మ్యాన్ ఏమంటున్నాడు, ఆ అమ్మాయి సిముని వాళ్ళ ఇంట్లో అతనికి చాలా హెల్ప్ చేసింది కాబట్టి సో నేను నీకు ఒక ప్రెజెంట్ ఇవ్వాలి అనుకుంటున్నా, ఐ మీన్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా అని అంటాడు. He look out of pair of scissors and cut off a little of his long white beard. He put it in a piece of old cloth, tied it up and gave the bundle to her. He took out of a pair of scissors and cut off a little of his long white beard. సో ఇంకా అతను ఒక సిజర్ తీసుకొని అతను లాంగ్ వైట్ బియర్డ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి హీ పుట్ ఇట్ ఇంటూ ఏ పీస్ ఆఫ్ ఓల్డ్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని దాంట్లో పెట్టి దాన్ని టై చేసి ఐ మీన్ దాన్ని ముడి వేసి ఆ బండల్ ని సిమికి ఇచ్చాడంట. డు నాట్ గివ్ ఇట్ టు ఎనీవన్, do not give it to anyone, said the old man. Open it when you get home. సో ఇంకా ఆ బండల్ ఏదైతే వైట్ బియర్డ్ బండల్ ఒక క్లాత్ లో టై చేసి సిమ్మికి ఇచ్చిండు కదా, ఆ బండల్ని తనకి ఇచ్చి ఇంకేమంటున్నాడు అంటే ఇది ఇంకా నువ్వు ఎవ్వరికి ఇవ్వద్దు, నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసావు అంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ఓపెన్ చెయ్యి అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు, ద స్ట్రేంజ్ ఓల్డ్ మ్యాన్. ఎవరికి చెప్తున్నాడు, సిమ్మికి. సిమ్మి థ్యాంక్డ్ హిమ్ అండ్ వెంట్ హోమ్. సో ఇంకా ఆ బండల్ని తీసుకొని సిమ్మి అతనికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్తుంది. హర్ మదర్ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ సిమ్మి సేఫ్. సో ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా, సో వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే చాలా హెవీగా వర్షం పడుతుంది ఇంకా సిమ్మి ఇంటికి రాలేదు అని. సో దాని తర్వాత బండల్ తీసుకొని సిమ్మి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను చూసి వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిమ్మి టోల్డ్ హర్ మదర్ అబౌట్ ద ఓల్డ్ మ్యాన్. ఇంటికి వెళ్ళిన తర్వాత సిమ్మి ఆ ఓల్డ్ మ్యాన్ స్ట్రేంజర్ గురించి వాళ్ళ మమ్మీతో చెప్తుంది. సిమ్మి ఓపెన్ ద బండల్ టు షో హర్ మదర్ ద ఓల్డ్ మ్యాన్స్ వైట్ బియర్డ్. సో సిమ్మికి ఓల్డ్ మ్యాన్ ఏదైతే ఇచ్చింది కదా బండల్ క్లాత్ లో అతను వైట్ బియర్డ్ టై చేసి సో అది వాళ్ళ మమ్మీకి ఆమె చూపిస్తుంది. టు దేర్ సర్ప్రైజ్ దే సా ద ఫైనెస్ట్ సిల్క్ థ్రెడ్ ఇన్ ద హోల్ ఆఫ్ చైనా. సో అది ఓపెన్ చేయగానే వాళ్ళకి ఏం కనిపించింది, చాలా సర్ప్రైజింగ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఫైనెస్ట్ థ్రెడ్ కనిపించింది. ఆ హోల్ చైనాలోనే ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫైనెస్ట్ సిల్క్ అనమాట అది. దే బిగన్ టు
ఫైనెస్ట్ సిల్క్ దే హ్యావ్ ఎవర్ సీన్. సో అది చూసిన తర్వాత వాళ్ళు అది ఓపెన్ చేయగానే వాళ్ళకి వైట్ బియర్డ్ ప్లేస్ లో వాళ్ళకి ఒక చాలా ఫైనెస్ట్ సిల్క్ థ్రెడ్ కనిపిస్తుంది అనమాట. వెన్ దే హ్యాడ్ ఫినిష్డ్ వీవింగ్ దే హ్యాడ్ మేడ్ ద ఫైనెస్ట్ సిల్క్ దే హ్యాడ్ ఎవర్ సీన్. సో ఇంతకు ముందు కూడా వాళ్ళ సిల్క్ వామ్స్ తో ఫైన్ థ్రెడ్ ని తయారు చేసి వాళ్ళు మార్కెట్ లో విలేజెస్ కి అమ్మే వాళ్ళు, దాంతో వాళ్ళకి మనీ వచ్చిన దాంతో వాళ్ళు ఫుడ్ అదంతా తీసుకునే వాళ్ళు కదా. సో దానికన్నా కూడా వాళ్ళు ఈ వైట్ బియర్డ్ ఈ వైట్ బియర్డ్స్ ఫైనెస్ట్ సిల్క్ ని చూస్తున్నారు. They noticed that the bundle of silk thread still remained exactly the same size as before. సో వాళ్ళు దాంట్లోంచి ఎంత తీసి అమ్మినా కూడా ఆ బండల్లో అంతే థ్రెడ్ ఉంటుంది. అంటే దీని వల్ల మనకి ఏం అర్థం అవుతుంది అంటే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సిల్క్. ఇక్కడ మనకి లెసన్ మీన్ టైటిల్ ఇక్కడ వచ్చింది, ద మ్యాజిక్ ఆఫ్ సిల్క్. వాళ్ళు దాంట్లోంచి ఎంత తీసి బయట అమ్మి దాన్ని మనీ చేసినా కూడా ఆ ఫైన్ థ్రెడ్ ద ఫైన్ సిల్క్ అంతే ఉంటుంది. దాన్ని అమౌంట్ దాని క్వాంటిటీ ఏదైతే ఉందో అది తగ్గట్లేదు అనమాట. న్యూస్ ఆఫ్ దర్ వండర్ఫుల్ సిల్క్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్. The old woman and her daughter became famous and lived happily ever after. సో అక్కడ దాని తర్వాత వాళ్ళు అక్కడ వండర్ఫుల్ సిల్క్ వాళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి ఆ హోల్ చైనాలోనే వాళ్ళు ఫేమస్ అయిపోతారు. ద ఓల్డ్ ఉమెన్ అండ్ హర్ డాటర్ బికేమ్ ఫేమస్. ఆ సిల్క్ థ్రెడ్ అమ్మి అమ్మి వాళ్ళు చాలా ఫేమస్ అయిపోతారు. దాని తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారు. So this was about the finest silk, the magic of silk, the 7th class 3rd unit C reading. I hope you understand the